D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. పేద దంపతులకు ఉచిత IVF సేవలు అందించాలి. మన్నెపాకుల మాధవ్ డిమాండ్. సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆల్ ఇండియా PHPS ప్రజాసేన హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. జాతీయ అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత IVF కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆరోగ్యశ్రీ పథకంలో IVF చికిత్సను చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక్కో IVF ప్రయత్నానికి లక్షల రూపాయలు ఖర్చవుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తెల్ల రేషన్ కార్డుదారులకు సంవత్సరానికి 2 ప్రయత్నాల వరకు పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా స్త్రీలకు సంబంధించిన గర్భాశయ, గర్భధారణ మరియు ఇతర మహిళా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక మంది మహిళలు సరైన వైద్యం పొందలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చిన్న చిన్న సర్జరీలకే ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని ఆరోపించిన ఆయన, ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని పేద, మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడం ఎందుకంటే, ఈరోజు సంతానం లేని దంపతులకు IVS కేంద్రాలను ఉచితంగా గవర్నమెంటే చర్య తీసుకొని ఉచితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తాడపత్రిలో డాక్టర్ థామస్ గారు మరి సంతానం లేని దంపతులకు మేము ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి 1,90,000 ఫీజులు కట్టించుకుంటూ మరి ఆ డబ్బులు కూడా ఎటువంటి గ్యారంటీ ఇవ్వకుండా మరి సంతానం నిజంగా అయితే ఆయనకి గ్యారంటీ కూడా మేము ఇవ్వలేమని చెప్పి మరి చెప్తున్నారు. కాబట్టి మేము ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుతున్నాం. ఎందుకంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో జనం సంతానం లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క నియోజకవర్గానికి, మండలానికి, జిల్లాలకు కూడా ఉచిత కేంద్రాలు అనేది ఏర్పాటు చేసి మరి ఆ దంపతులను ఆదుకోవాలని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మహిళలకు సంబంధించి వాళ్లకు వైద్యానికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రతి ఒక్క ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఉచితంగా వైద్యం అందే విధంగా ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రి కొన్ని ఆసుపత్రుల్లో మరి ఆరోగ్యశ్రీ కార్డు వద్దని చెప్పి చెప్తున్నారు. మధ్యతరగతి ప్రజలు చాలా జనం ఉన్నారు, చాలా జనం పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదంటారు. చెయ్యి ఇరినా, కాలు ఇరినా, చిన్న చిన్న ఆపరేషన్లకు కానీ గడ్డ కట్టిందని చెప్పి, గడ్డ ఉందని చెప్పి పోతే కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదని చెప్పి హాస్పిటల్ యాజమాన్యం చెప్తుంది. మరి అక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు కూడా చెప్తున్నారు. మరి ప్రతి ఒక్క హాస్పిటల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు అన్నింటిలో కూడా మరి ఆరోగ్యశ్రీ కార్డు అనేది చిన్న వైద్యానికి కానీ, చిన్న సమస్యకు కానీ, చిన్న రోగానికి కానీ మరి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని బాధ్యతల పట్ల న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి మేము ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాని కోసం మేము ముందుగా ఉంటాం. ఎందుకంటే ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి నాయకత్వాన్ని స్థాపించి 2018లో మేము ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం స్థాపించినాం. ఎక్కడ గ్రామంలో కానీ, మండలంలో కానీ, జిల్లాల్లో కానీ, మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా అన్యాయం జరిగితే మేము చూడలేము. కాబట్టి ప్రజలకు అందుబాటులో మేము కూడా ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. కాబట్టి సంతానం లేని దంపతుల కోసము ఖచ్చితంగా అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం అందించే విధంగా మరి పేద ప్రజల కోసం ఏర్పాటు చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, సంబంధిత అధికారులకు, వైద్య శాఖ మంత్రి కుమార్ గారికి తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇది ప్రజల సమస్య. ఎందుకంటే ప్రజలందరూ మనకు ఓట్లు వేస్తేనే మనం గెలిచినాము. అది దృష్టిలో పెట్టుకొని 5 ఏళ్ళకు ఒక్కసారే కాకుండా ప్రజలను పట్టించుకునేది. కాబట్టి ఈ యొక్క ఉచిత కేంద్రాలు మరి దంపతుల కోసము తక్షణమే ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. దీనికోసం ఎంతవరకైనా పోరాడడానికి
సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్.